బేసికల్గా నేను ఒకటే చెప్తాను సార్, ఎవరికవని ఫస్ట్ తల్లి తండ్రి వాళ్ళ వారసత్వమే నాకు వచ్చింది. తర్వాత భర్త కూడా గౌరవించాలి, ఆయన అడుగుజాడల్లో కూడా నేను నడవాలి. ఎందుకు అనంటే ఆయన కూడా కృషి చేశారు, కష్టపడ్డారు, తిరిగారు, మేమిద్దరం కలిసి ఫైట్ చేసాం. నేను, అతను, నా పిల్లలు కూడా అందరము సాక్రిఫైజేషన్తోనే మా పొలిటికల్ కెరియర్ అనేది రన్ అయింది. సో ఇద్దరు, ఇటు రాఘారావు గారి కూతురుగా, ఇటు శ్రీను గారి వైఫ్గా, రెండు విధాలుగా కూడాను నాకు ఉండవలసిన ప్లస్ పాయింట్స్ ప్లస్ అయింది. ఇద్దరు తాలూకు ఆశీస్సులతోనే నేను ముందుకు వెళ్తానని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ డాటర్ ఆఫ్ రాఘారావు, నా భర్త అనేది భగవంతుడు ఈ జన్మకి ఒక రాఘారావు గారి కూతురుగా నాకు పుట్టించడం అనేది నేను జన్మలా నా తల్లిదండ్రులకు రుణపడి ఉన్నాను అనేది నేను తెలియజేసుకున్నాను. ప్రజల పరంగా అన్యాయం జరిగితే ఆల్వేస్ ఐ విల్ బి ఫైర్ బ్రాండ్, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. కాబట్టి నా నేచర్ అది. కాబట్టి ఉండవలసిన దగ్గర స్మూత్గా ఉంటాను, అడగవలసిన దగ్గర గట్టిగా అడిగే తత్వం నాది. కాబట్టి అది వాళ్ళకి తెలుసు, నేను ఎన్ని ఎథిక్స్ పాటిస్తాను, ఎంత పద్ధతిగా వెళ్తాను అనేది ప్రజలకి తెలుసు. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. ఎలక్షన్ అనేది ముందుకు ఉంది కాబట్టి ఏది కూడా మనం దీనిగా వెళ్ళకూడదు. కాబట్టి ఓవర్గా మాట్లాడేసి ఇది చేసేసి వెళ్ళకూడదు. కాబట్టి ఏదవని పనితీరులో మనం చూపించాలి. కాబట్టి నా వర్క్ అనేది, నా రిజల్ట్ అనేది పనితీరులోనే ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఇమేజ్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. నేనే కాదు, శ్రీను గారే కాదు, ఇంకెవరవని ఇక్కడ గెలిచే ఛాన్సెస్ అయితే మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి 100% ఇది గెలిచే కాన్స్టెన్సీ అండి. మీరు చూస్తారు, ఇది మాటల్లో కాదు, నాకు మాటలు చెప్పడం ఇష్టం ఉండదు. నేను ఖచ్చితంగా వర్కౌట్ చేసే వ్యక్తిని. కాబట్టి 100% సార్ ఏ రకంగా ఆలోచనతో ఉన్నారు, మా సీఎం గారు, మా ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన ఆలోచనతో ఉన్నారో, ఎలాంటి సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నారో ప్రజల కోసం, ఆయన అదే సిద్ధాంతంతో మేము ఉన్నామండి. నీతి నిజాయితీగా చక్కగా అండి. 100% ఇది 200%, నాట్ ఓన్లీ 100%, దిస్ ఇస్ 200% విన్నింగ్ కాన్స్టెన్సీ.